హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్లో అందరూ చేసుకునే మామిడికాయ పచ్చడి కొత్త రకంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మామిడికాయలని ఫస్ట్ కడిగి తడి అనేది లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇలా తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మామిడికాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా ముక్కల్ని, వీటిని ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ ఒక పెద్ద బేషన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాము. మేమైతే 12 కాయలు తీసుకున్నాము. 12 కాయలకి 3/4 గ్లాస్ వరకు ఉప్పు వేసాము. తర్వాత ఒక 5 చెంచాల పసుపు వేసాము. ఈ మామిడికాయ ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఒక పొడిగా ఉన్న డబ్బాని తీసుకోవాలి. డబ్బా అనేది పొడిగా ఉండాలి, అస్సలే పదను ఉండకూడదు. దీనిలో ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ వేసుకొని మూత పెట్టి ఒక 2 రోజులు పక్కన ఉంచుకోవాలి. రెండు రోజుల తర్వాత మూత తీసి చూసుకుందాము. చూడండి ఎలా ఊరిందో మామిడికాయ ముక్కల్లో నుంచి నీరు. ఇప్పుడు ఒక గంజు తీసుకొని ఇలా ఒక నెట్ క్లాత్ వేసుకొని మామిడికాయ ముక్కల్ని దాంట్లో వేసుకొని రసం అంతా పిండేసుకోవాలి. మామిడికాయ ముక్కల్లో నుంచి పూర్తిగా రసం అంతా పిండేసుకోవాలి. ముక్కలు అనేవి పొడి పొడిగా అయ్యేలాగా మొత్తం పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత ఈ రసాన్ని పక్కన పెట్టుకొని ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ ఎండలో ఆరబెట్టుకోవాలి. వీటిని ఒక 2 రోజులు ఆరబెట్టుకుంటే మంచిగా గలగలమంటూ ఎండుతాయి. గలగలం అనే వరకు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు కోసము పల్లి నూనె తీసుకుందాము. పచ్చళ్ళల్లోకి పల్లి నూనె వాడితే టేస్ట్ బాగుంటుంది. మంచి బ్రాండ్ తీసుకోవాలి. మేమైతే 12 కాయలకు ఒక ప్యాకెట్ నూనె వేస్తున్నాము. నూనె అనేది వేడైంది. ఇప్పుడు ఆవాలు, అలాగే కొన్ని మెంతులు, ఎండుమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత 200 గ్రాముల వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గంజులో మనం ఉప్పు తీసుకున్న గ్లాస్ తోటే 1.5 గ్లాస్ వరకు కారం తీసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల మెంతులను వేయించి పొడి చేసుకున్నాము. అది వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటినీ వేసి బాగా కలుపుకొని మనం మొన్న పిండుకున్న వాటర్ అనేది ఉంది కదా మామిడికాయ ముక్కల్లోది, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చల్లారిన నూనెను కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనెనైతే పూర్తిగా చల్లారనివ్వాలి, లేదంటే పచ్చడి నల్లగా అవుతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని పొడిగా ఉన్న డబ్బాలోకి ఎత్తుకోవాలి. డబ్బాని క్లీన్ చేసుకొని పొడిగా చేసుకొని కాసేపు ఎండలో పెట్టుకొని దీంట్లో పచ్చడిని అయితే ఎత్తుతున్నాము. అండి, మామిడికాయ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.